కుటుంబంలో నిలిచి దేవుని పనిచేస్తున్నారు. దేవుని సేవకులు జామీలను బట్టి, కుటుంబాన్ని బట్టి, బాధ్యులైన విచారకులను బట్టి, సహకారులను బట్టి, స్థానిక సంఘంలో ఉన్న కుటుంబాలన్నింటిని బట్టి కూడా హృదయపూర్వక స్తోత్రములు దేవునికి చెల్లిస్తున్నాం. వారిని ప్రేమించి ప్రభువును ప్రేమించిన ఈ నూతన మందిరాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. 2 నిమిషాలు దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. దేవుని గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు కలిసిన్నాయి. చదువుకున్నాం. అమ్మ మాట్లాడు, దయచేసి మాట్లాడదు. ఈ బట్టల మీద సప్లై చేసేవారు కూడా ఆపేసింది. మూడవ అధ్యాయం వచనం 15. 3వ అధ్యాయం 15. శీఘ్రముగా మీ వద్దకు పోతున్నను నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యం చేస్తున్నాను. అమ్మా మాట్లాడకూడదు. దేవుని మందిరం అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది మీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయించున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ప్రభు లేఖన భాగాలు మనందరి వెనుకడిలో మన ఆత్మల క్షేమముకై ఆయన్ని ఆశీర్వదించి దీవించుగా. పిల్లలు, ఈ మధ్యాహ్న కాలం మనం ఉన్న కొద్ది సమయంలో దేవుని మందిరాన్ని కూర్చున్న కొన్ని సంగతులు ఆలోచించాలి. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఈ పత్రిక రాయటానికి గల కారణం ఏది? 2 పత్రికలు రాస్తాడు తిమోతి ఎఫెసులో నిలబడి పనిచేస్తున్న దినాల్లో 2 పత్రికలు రాస్తాడు. మొదటి పత్రిక ఆయన సంఘానికి రాస్తాడు. మొదటి పత్రిక సంఘానికి రాస్తాడు. ఎందుకు రాస్తాడంటే సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో అది మీకు అర్థం కావాలని మీకు రాస్తున్నానని మొదటి పత్రిక రాస్తాడు. 2వ పత్రిక సేవకునికి రాస్తాడు. సేవ చేస్తున్న తిమోతికి రాసిన వ్యక్తిగత పత్రిక 2వ పత్రిక. 2 పత్రికలు 2వ పత్రిక నాయకత్వానికి రాస్తాడు. మొదటి పత్రిక సహోదరులకు రాస్తాడు. విశ్వాసులైనటువంటి ప్రియులకు మొదటి పత్రిక రాస్తాడు. ఇందులో పౌలు ప్రస్తావించిన ఈ లేఖన భాగం 3:15 ఉంది కదా, జీవము గల దేవుని సంఘం లేకపోతే దేవుని మందిరం అనే మాట ఉంది కదా. ఈ వచనం వాస్తవానికి పాత నిబంధన లేఖన భాగం 28వ అధ్యాయం ఆదికాండంలో 15 వచనాల్లో అదే వచనాన్ని ఇక్కడ ఎత్తి మాట్లాడారు. దేవుని మందిరం అనే ఈ మాట వాస్తవానికి ఇంగ్లీష్లో ద హౌస్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. హౌస్ ఆఫ్ గాడ్ అంటే దేవుని ఇల్లు అని అర్థం. ఆ బైబిల్లో చాలా పదాలు వాడారు మందిరానికి. దేవుని ఇల్లు అని అన్నారు, తర్వాత దేవుని ఆలయం అని అన్నారు. కానీ దేవుని మందిరం అని తెలుగులో వ్రాయబడిన ప్రతి చోట వాస్తవానికి వ్రాయబడాల్సింది ఏమనంటే ద హౌస్ ఆఫ్ గాడ్. హౌస్ ఆఫ్ గాడ్ అంటే దేవుని ఇల్లు అని అర్థం. దేవుని మందిరము అంటే
దేవుని ఇల్లు అని అర్థం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? వినాలి. ఎక్కడున్నాం మనం? దేవుని ఇంటిలో ఉన్నాం. దేవుని ఇంటిలో ఉన్నాం. ఆ దేవుని ఇంటిని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. కొన్ని నిమిషాలు క్లుప్తంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేసిన వర్తమానాన్ని నేను ముగిస్తాను. దేవుని గ్రంథం అంతటిలో ఈ పదము ప్రస్తావించబడిన సందర్భం ఏంటంటే ఇది దేవుని ఇల్లు అనే మాట సారిసారికి కనిపిస్తుంది. దేవుని ఇంటిని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు పాత నిబంధన గ్రంథంలో 28వ అధ్యాయానికి ఒకసారి రండి. దాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని తిరిగి మరలా మనం ఆ స్థలాల్లో ఆలోచించాలి. 28వ అధ్యాయం వచనం 17 లేకపోతే 16 నుండి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను అన్నది. ఇదే మాట పౌలు ఇక్కడ రాశాడు. ఇది దేవుని మందిరమే అని అన్నాడు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అన్నాడు. మనం ఏం ఆలోచన చేయబోతున్నామంటే దేవుని ఇల్లు అంటే దేవుని ఇంటితో కొన్నిటికి సంబంధం ఉంది. అది ఉంటేనే దేవుని ఇల్లు అన్నదానికి కొన్ని ప్రామాణికాలు ఉంటాయి, లేకపోతే కొన్ని కొలతలు ఉంటాయి. దేవుని ఇల్లు లేకపోతే దేవుని మందిరం అన్నా దేవుని సంఘం అన్నా అంతా ఒకటే. దేవుని మందిరం అని ఒకటి పిలువబడాలి అంటే దేవుని మందిరానికి, దేవుని ఇంటికి కొన్ని విశేషణాలు ఉండాలి, కొన్ని లక్షణాలు ఉండాలి, కొన్నిటితో సంబంధం కలిగి ఉండాలి. బైబిల్లో ఎక్కడెక్కడైతే దేవుని ఇల్లు అని రాయబడిందో చాలా వచనాలు ఉన్నాయి. నేను ఒక 4 వచనాలు మాత్రమే ఈ ఉదయకాలం వేళ ఈ మధ్యాహ్న కాలం వేళ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ఇల్లు అని ప్రస్తావించబడిన సందర్భంలో ఆ దేవుని ఇంటికి ఉండే ఒక లక్షణం, లేకపోతే ఒక సంకేతం, ఒక సింబల్ అక్కడ ప్రస్తావించబడింది. అప్పుడు అదే దేవుని ఇల్లు, లేకపోతే అది దేవుని ఇల్లు కాదు అని అర్థం. ఈ కోణంలో నుండి అసలు దేవుని ఇంటిపై, దేవుని సంఘంపై ప్రాథమికంగా లేఖనం ఏమని వ్యాఖ్యానిస్తుందో ఈ మధ్యాహ్న కాలం వేళ ఒక అవగాహనతో ఈ స్థలంలో నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాను. మొదటి ప్రస్తావన అక్కడే ఉన్నాను కదా, 3వ అధ్యాయం ఆదికాండం 17వ వచనాన్ని చదువుతున్నాను. భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని అన్నాడు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని అన్నాడు. ఎందుకు దేవుని మందిరమే అని అన్నాడు? దేవుని మందిరమే అని ఎందుకు అన్నాడు? దానికి వెనక ఒక కారణం ఉంది. యాకోబు దేవుని మందిరమే అనడానికి ఒక కారణం ఉంది. ఏంటా కారణం? పై వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. 16వ వచనం చూడండి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. దట్ ఈస్ ద రీజన్. అదే కారణం. దేవుని మందిరమే, ఇది దేవుని ఇల్లే అని ఎందుకు అన్నాడంటే అక్కడ ఏముంది? అక్కడ ఎవరున్నారు? యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. అమ్మా వినాలి. యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, దేవుడే ఇక్కడ ఉన్నాడు. అంటే దేవుని మందిరము అని పిలువబడేదానికి, దేవుని ఇల్లు అని ఒకటి పిలువబడాలంటే అక్కడ ఎవరు ఉండాలి? ఆ దేవుని సన్నిధి ఉండాలి. దేవుని సన్నిధి ఉంటేనే దేవుని మందిరం. దేవుని ప్రసన్నత ఉంటేనే దేవుని మందిరం. దేవుని సంఘం అయితే అక్కడ దేవుని సన్నిధి ఉండాలి, దేవుని ప్రసన్నత ఉండాలి, దేవుని యొక్క సంచారం ఉండాలి. ఒక వచనం ప్రకటన గ్రంథంలో ఒకసారి చూద్దాం. చూడండి 2వ అధ్యాయం. నేను త్వరగా ఊరికలా జ్ఞాపకం చేస్తానంతే. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. మొదటి వచనం చదువుతున్నాను. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య ఏమనుంది? సంచరించువాడు ఉంది. దీపస్తంభాలు అంటే 7 దీపస్తంభాలు, 7 సంఘాలు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు?
7 దీపస్తంభముల మధ్య ఏం చేస్తున్నాడు? ఆయన సంచరిస్తున్నాడు. అంటే ఆయన సంచారం ఉన్న స్థలం, ఆయన సన్నిధి ఉన్న స్థలం. ఆయనే ఎక్కడున్నాడు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని సన్నిధి లేని దేవుని సంఘాలు అని పిలువబడేవి చాలా ఉన్నాయి. ఇదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో లవదికీయ అనే ఒక సంఘం ఉంది. చెప్పక్కర్లేదు, సమయం లేదు కాబట్టి నేను అన్ని చూపించట్లేదు. ఆ లవదికీయ అనే సంఘం ఏం మాట్లాడుతుందంటే, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుంటున్నాను. ఇంకొక మాట అంటున్నది, ఏమని? నాకేమీ కొదువు లేదు, నాకేమీ కొదువు లేదు. ఆ మాట మాట్లాడుతుండగా ప్రభు బయట నుండి ఒక మాట అంటాడు, ఏమని? ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. వినండి, లోపల ఉన్న వీళ్ళు ఏమనుకుంటున్నారు? నాకేమీ కొదువు లేదు. బయట ఉన్న ప్రభు ఏమన్నాడు? నేను తలుపు వద్ద నిలుచుండి తడుతున్నాను. ఆరాధన ఉంది లోపల, వాక్య ధ్యాన కూడికలు ఉన్నాయి లోపల, సువార్త ఉంది లోపల, సహోదరుల కూడికలు జరుగుతున్నాయి లోపల. ఎవరు లేరు? దేవుడు లేడు. నేడు చాలా సంఘాలతో ఉన్న సమస్య ఏంటంటే, జస్ట్ సో మెనీ కాంగ్రిగేషన్స్ ఆర్ బికమింగ్ ప్రోగ్రామ్ ఓరియంటెడ్ చర్చెస్. చాలా సమూహాలు, చాలా సమాజాలు కేవలం కార్యక్రమాల కేంద్ర సంఘాలు అయిపోయాయి. ఇక్కడ ఏం జరుగుతుంటాయంటే ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి, బట్ దేర్ ఇస్ నో గాడ్. అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉండదు, దేవుని ప్రసన్నత ఉండదు. ఆయన లేకుండా ఆరాధన, ఆయన లేకుండా సువార్త, ఆయన లేకుండా సహవాసం, ఆయన లేకుండా సంఘం, ఆయన లేకుండా ప్రార్థన, ఆయన లేకుండా కూడికలు, ఆయన లేకుండా సభలు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ద చర్చ్. అది దేవుని సంఘము కాదు. ఇక్కడ ఎవరు ఉండాలి? దేవుని సన్నిధి ఉండాలి. ఒక ప్రశ్న, ఎందుకు నవ్వుతున్నారు? నా కళ్ళు చాలా తీవ్రంగా ఉంటాయి, నాకు సైట్ తక్కువ, స్టైల్ పెట్టుకుంటాను నేను స్పెట్స్ అనుకుంటున్నాను కదా. ఈ మధ్యలో కొంచెం తగ్గింది కానీ జాగ్రత్త. ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? ఏం కామెడీ నాకు ఇది? ఇక్కడేమన్నా కామెడీ షో నడుస్తుందా? ఇది దేవుని సంఘం, ఇది దేవుని ఇల్లు, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, దేవుని సంఘములో మనం ఉన్నాం, దేవుని ఇంటిలో మనం ఉన్నాం. ఒక్క మాట చదివి నేను ముందుకెళ్ళిపోతాను. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. నాకు వివరించడానికి సమయం లేదు కానీ జస్ట్ ఒకట్లా జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం నుండి చూద్దాం. 14వ అధ్యాయం 23వ వచనం నుండి. సంఘమంతయు ఏకముగా కూడి ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలాడుచున్నారని అనుకుందరు కదా. 24వ వచనం. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శించబడను. 25వ వచనం కీలకం. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడను. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయొచ్చు. అతడు సాగిలపడి దేవుడికి నమస్కారము చేయి. ఉపదేశము పొందనివాడు అవిశ్వాసి ఎవరైనా లోపలికి వస్తే ఇక్కడ ఏం కనపడాలి? నిశ్చయముగా దేవుడు మీలో ఉన్నాడు. వీళ్ళ ప్రవర్తన వేరు బ్రదర్, వీరు కూర్చునే విధానం వేరు బ్రదర్, వీరి మాటలు వేరు బ్రదర్. దేవుడు ఉన్నాడు వీళ్ళ మధ్యలో. ఎవరు నోటీస్ చేయాలి? నాట్ బిలీవర్స్, విశ్వాసులు కాదు గమనించాల్సింది. ఎవరు చెప్పాలి ఈ మాట? అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను సంఘము లోపలికి వచ్చి కూర్చున్నప్పుడు మన మధ్యలో ఎవరు కనపడాలి? దేవుడు చూడాలి, దేవుడు లోకానికి కనిపించాలి. వాడు మారు మనసు పొంది వెళ్ళాలి స్థలంలో నుండి. కనీసం మనమైనా దేవుని సన్నిధి అనుభవిస్తున్నామా సంఘాల్లో? అట్లీస్ట్
నా ఈరోజు బైబిల్ స్టడీలో నేను ఆయన ప్రజెన్స్ ఎంజాయ్ చేశాను, ఆయన సన్నిధిని నేను అనుభవించాను అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది? అది దేవుని ఇల్లు అయితే, అది దేవుని ఇల్లు అయితే, అది దేవుని సంఘం అయితే, అది దేవుని మందిరం అయితే, అక్కడ దేవుని సన్నిధిని అనుభూతి చెందాలి, అనుభవించాలి. ప్రకటించే నేను, వినే మీరు, బయట నుండి వచ్చిన వారు ఇక్కడ ఎవరిని చూడగలగాలి? ఆయనను చూడగలగాలి. కనబడుతున్నాడా? కనబడుతున్నాడా? చాలు, ఇదొకటి గుర్తుంచుకోండి. దేవుని ఇల్లు అయితే ఇక్కడ ఎవరు కనబడాలి? ప్రభువును చూపించాలి, ప్రభువును చూపించాలి, ప్రభువును అనుభవించాలి. ఈ స్థలంలో ఇది దేవుని మందిరం, ఇది దేవుని ఇల్లే. ఎందుకంటే ఇక్కడ దేవుని సన్నిధి ఉంది కాబట్టి. మొదటిది ఇది యాకోబు అనుభవం. మరొక భక్తుల దగ్గరికి వెళ్దామండి. ఆయన ఏమంటాడంటే దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22వ అధ్యాయం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుతాను. 7వ వచనం నుండి చదువుతున్నాను. మరియు దావీదు సొలొమోను ఇట్లనెను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలనని నా హృదయమందు నిశ్చయము చేసుకుని ఉండగా అన్నాడు. 7వ వచనం. తర్వాత 10వ వచనం వరకు చదువుదాం. అది మధ్యలో ఒక్క ముక్క పట్టుకుందాం అంతే, చాలు. ఎక్కడ తర్వాత మరలా 10వ వచనం చూడండి. 10వ వచనం. అతడు నా నామమునకు ఒక మందిరము కట్టించును అన్నాడు. 19వ వచనం కూడా చూడండి. 19వ వచనం. కావున హృదయపూర్వకంగా మీ దేవుడైన యెహోవాను వెదకుటకు మీ మనస్సును దృఢపరుచుకొని ఆయన నిబంధన మందసమును దేవునికి ప్రతిష్టమైన ఉపకరణములను ఆయన నామము కొరకు కట్టబడు ఆ మందిరములోనికి చేర్చుటకై. 3 చోట్ల ఒక మాట ఉంది, కనబడింది. ఏమన్నది? ఆయన నామం. ఇప్పుడు చెప్పండి. దేవుని మందిరం అయితే, దేవుని ఇల్లు అయితే, అది దేవుని సన్నిధి ఉన్న స్థలం మాత్రమే కాదు. ఇది ఇది ఎవరి కొరకు? ఎవరి కొరకు? దావీదు చాలా క్లియర్గా చెప్పాడు. ఆయన నామ ఘనత. ఇది ఎందుకు కట్టబడింది చెప్పాలి? సంఘాలు ఎందుకు కట్టబడుతున్నాయి? ఆయన నామ ఘనత. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. చూద్దాం, చూడండి, ఒక వచనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథంలో, సమూయేలు మొదటి గ్రంథం అధ్యాయం 15, అధ్యాయం 15వ అధ్యాయం 12వ వచనం. ఉదయమున సమూయేలు వచ్చి సౌలును ఎదుర్కొన్నట్టు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి, గెలిచాడా ఓడిపోయాడా సౌలు? న్యాయానికి అవిధేయుడై ఓడిపోయాడు. కానీ ఏమి నిలిపాడు అక్కడ? జయసూచక శిల. ఎవరి కొరకు నిలిపాడు? తన కొరకు. నేటి దినాలలో వారి నామ ఘనత కొరకు జయసూచక శిలలు కట్టుకుంటున్నారు చాలా మంది. ఒక మినిస్ట్రీస్ ఎందుకు? వినాలి, నేను చెప్తున్నాను. ఒక చోట ఒక తమ్ముడు మినిస్ట్రీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానన్నా, ఇక్కడ ఎవరు లేరు, తొందరగా మనకు రికగ్నిషన్ వస్తుంది, తొందరగా మనల్ని గుర్తిస్తారు. నా మినిస్ట్రీలో ఇవన్నీ ఇవి పెట్టాలనుకున్నాను. విధవరాణులకు, తర్వాత పెళ్లి కాని వాళ్ళ కొరకు ఈ ప్రోగ్రామ్. ఎందుకు తమ్ముడు ఇదంతా? నేను ఒక మినిస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాను. అక్కడ ఎవరు లేరు. ఎందుకు? త్వరగా పాపులారిటీ వస్తుంది. దేని కొరకు? ఆయన స్థాపించిన మినిస్ట్రీ దేని కొరకు? ఆయన నామ ఘనత. పౌలు జయసూచక శిల నిలిపాడు. ఎవరి కోసం? తన కోసం. మందిరాలు ఎవరి నామ ఘనత? ఆయన నామ ఘనత. ఈ మందిరం కట్టబడింది ఎవరి నామ ఘనత కొరకు? ఆయన నామ ఘనత. ఆయన నామం, ఆయన నామం. ఇక్కడ ఆయన నామం ఘనపరచబడాలి, ఇక్కడ ఆయన నామం ప్రచురించబడాలి, ఇక్కడ ఆయన నామం ప్రశంసించబడాలి. దేవుని నామ ఘనత కొరకు అని అన్నాడు.
మాత్రమే కాదు, మరొక వచనం ఏమన్నాడు? అదే అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడు? నా నామమునకు ఒక మందిరం అని అన్నాడు. మొదట ఏమన్నాడు? నామ ఘనతకు అన్నాడు. మీకు అర్థమవుతుందా? మందిరం ఎందుకు కట్టుకోవాలి? మొదటిది ఏంటి? ఆయన నామ ఘనతకు అన్నాడు. రెండవసారి ఏమన్నాడు? ఆయన నామమునకు, ఆయన నామముకై మందిరం, ఆయన నామము కొరకై మందిరం, ఆయన నామములకే. కింద కూడా అదే మాట అన్నాడు. ఎక్కడ? 19వ వచనంలో ఆయన నామము కొరకు కట్టబడు. ఇది ఆయన నామము కొరకు కట్టబడింది, నాట్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. ఏ పెద్ద కొరకు కాదు, ఏ దేవుని సేవకుని కొరకు కాదు, ఏ పరిచారకుని కొరకు కాదు. ఇది ఆయన నామ ఘనత కొరకు. ఈ మినిస్ట్రీస్ అంటే అతనే గుర్తొస్తాడు కదా. ఈ పేరు చెప్తే అదే గుర్తొస్తాడు. ఎవరు గుర్తు? ప్రభు గుర్తున్నాడు. ఈ సంఘం అంటే ఆయన గుర్తొస్తాడు. ఆ మినిస్ట్రీ పేరు అంటే ఆయన గుర్తొస్తాడు. 10 లక్షల మంది ఇక్కడికి వచ్చిపోతున్నారు. ఒక పేరు అంటే ఆయన గుర్తొస్తాడు. ఉడుగులో ఈ సంఘం పేరు ప్రస్తావన రాగానే ఎవరు గుర్తు రావాలి? ఆయన నామం, దేవుని నామం, ఆయన నామం, ప్రభు నామం, యేసు క్రీస్తు నామము కొరకై కట్టబడిన సంఘం, యేసు క్రీస్తు నామ ఘనత కొరకై కట్టబడిన సంఘం. ఒకవేళ ఆయన నామం కొరకు కాకపోతే దానికి వెలిగిటి ఉండదు. కావలసి చూడండి, తెలిసిన వచనాలే చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మనకు బాగా తెలిసిన వచనాలు. 19వ వచనం, 18, 19 లేకపోతే 20 చూద్దాం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందో అక్కడ నేను వారి మధ్యన ఉందును అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరి నామమున కూడి రావాలి? ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు? ధ్యానం కోసం వచ్చారా? యేసుప్రభు నామమున వచ్చారు? మీరు ఏ సంఘానికి వెళ్ళినా సేవకుని కొరకు వెళ్తున్నారా? యేసుప్రభు కొరకు వెళ్తున్నారా? ఏ సభకి వెళ్ళినా ఎవరి నామమున? యేసు క్రీస్తు నామమున, యేసు క్రీస్తు నామమున. మనము వచ్చిన ప్రతిసారి యేసు క్రీస్తు నామమున కూడి వస్తున్నాం. కూడి ఉన్నప్పుడే, ఎవరి ఆయన నామమున కూడి వచ్చినప్పుడే దానికి విలువ, దానికి ఘనత. అప్పుడే అది దేవుని సభ అవుతుంది, అది దేవుని సంఘం అవుతుంది. అక్కడ ఆయన నామము కొరకు కాకుండా వ్యక్తుల నామమున కూడి వస్తున్నారు. తెలుసా? మనము ఆయన నామమున కూడి రావాలి, నా నామమున కాదు. ఒకవేళ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. తండ్రి అయిన దేవుని దగ్గరికి సొంతంగా నేను వెళ్ళి, ప్రభువా తండ్రి నేను ఎబినేజర్ని అంటే యాక్సెప్ట్ చేయడైనా ఎవరి నామమున వెళ్ళాలి? యేసు క్రీస్తు నామమున నేను తండ్రిని చేరాలి. ఆయన నామము వాడకుండా తండ్రి నన్ను అంగీకరించాడు. తండ్రి కూడా ఎవరి గుండా మనల్ని చూస్తాడు? యేసు క్రీస్తు గుండా చూస్తాడు, యేసు క్రీస్తులో నుండి చూస్తాడు. యేసు క్రీస్తు నామమున మనం కూడి వస్తున్నాం. వినాలి ఈ మాట. ఆయన నామమున గనక మనము కూడి రాకపోతే మన కార్యాలు, మన కూడికలు, మన సభలు, మన పరిచర్యలు, మన సువార్త, మన ప్రయాస ఆయన నామ ఘనత కొరకు కాకపోతే, ఆయన నామమున గనక మనము చేయకపోతే దానికి వెలిగిటి ఉండదు. అవి నిష్ప్రయోజనమైనవి, అవి వ్యర్థమైనవి అవుతాయి. ఏమి చేసినా ఎవరి నామమున? యేసు క్రీస్తు నామమున. ఈ మందిరం ఎవరి నామం కొరకు? ఆయన నామం కొరకు, ఆయన నామ ఘనత కొరకు. ఏ కార్యం జరిగినా ఎవరి నామమున జరగాలి? ఆయన నామమున జరిగించాలి. ప్రతి కార్యం ఆయన నామమున జరిగించాలి. అప్పుడే దానికి విలువ, అప్పుడే దానికి చెల్లుబాటు.
ఆయన నామమున కూడని వారు, ఆయన నామమున కట్టకపోతే, ఆయన నామమున ప్రకటించకపోతే, ఆయన నామమున ఆరాధించకపోతే దానికి చెల్లుబాటు లేదు. దేవుని ఇల్లు అంటే, దేవుని సంఘం అంటే ఇది ఆయన నామ ఘనత. కొరింథీ మొదటి పత్రిక 1:2 చాలా స్పష్టంగా పౌలు అన్నాడు, యేసు క్రీస్తు నామమున ప్రార్థించు వారికి అందరికీ అన్నాడు. దేవుని సంఘం అంటే ఆయన నామమున ప్రార్థించువారు. ఇక్కడ ఆయన నామం, ఇక్కడ ఆయన నామం, ఆయన నామమున కూడి వస్తేనే చెరుబాటు. అప్పుడేమవుతుందంటే, 1-2 వచనాలు చూడండి. కీర్తనల కింద మొదటి కీర్తన, యేసు క్రీస్తు నామమున మనం ఏదైనా జరిగిస్తే అప్పుడు దానికి ఉన్న వెలిడిటీ చూడండి. అప్పుడు అదేమవుతుంది, సంఘాలు ఏమవుతాయి. మొదటి కీర్తన 5వ చరణం చూస్తారా? మొదటి కీర్తన 5వ చరణం. న్యాయ విమర్శల దుష్టులను ఏమన్నాడు, ఇది నీతిమంతుల సభ అవుతుంది. అర్థమైందా? చాలా. దేవుని నామమున కూడి వచ్చినప్పుడు ఈ కూడిక ఏమవుతుంది? ఇది ఏ సభ అవుతుంది? నీతిమంతుల సభ, నీతిమంతుల సంఘం. ఆయన నామమున కూడి వచ్చినప్పుడు. రెండవ 111వ కీర్తన మొదటి చరణం చూడండి. 111వ కీర్తన మొదటి చరణం. కీర్తనలు 111:1 చదువుతారు ఎవరైనా? రైట్. యథార్థవంతుల సభ అన్నాడు. నీతిమంతుల సభ. మళ్ళీ ఏమవుతుంది అది? యథార్థవంతుల సభ. లేకపోతే లోకంలోని సభలే. యేసు క్రీస్తు నామం లేకపోతే ఒక రాజకీయ నాయకుని సభ. యేసు క్రీస్తు నామమున రాకపోతే అదొక కుల సభ. యేసు క్రీస్తు నామమున రాకపోతే అదొక సామాన్యమైన సభ. కానీ యేసు క్రీస్తు నామమున కూడి వస్తే ఇది నీతివంతుల సభ అవుతుంది. ఇది యథార్థవంతుల సభ అవుతుంది. మాత్రమే కాదు, 149:1 దీనికి ఉన్న వెలిడిటీ చెప్తున్నాను. 149:1 పాడుడి. ఇది భక్తులు కూడుకొని సభ. ఇక్కడ ఎవరు కూడి వస్తారు? భక్తులు కూడి వచ్చే సభ. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు? కుల సంఘాలు కాదివి, సామాన్యమైన సభలు కాదివి. యేసు క్రీస్తు నామమున కూడి వచ్చినప్పుడు ఇది నీతిమంతుల సభ అవుతుంది. ఇది యథార్థవంతుల సభ అవుతుంది. ఇది భక్తులు కూడుకొను సమాజం అవుతుంది. యేసు నామమున మాత్రమే సుమా. ఇప్పుడు చెప్పండి, దేవుని ఇల్లు అంటే ఇది ఇక్కడ ఏముండాలి? ఆయన నామం ఉండాలి. మొదటిది ఆయన సన్నిధి ఉండాలి. రెండవది ఆయన నామం ఉండాలి. మూడవది చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం వచనం 2 చూద్దాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం వచనం 2. అంత్య దినములలో పర్వతములపై యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలో నుండి వచ్చారు. 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదాం రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. ఆయన మన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు. మనం ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరం యెహోవా మందిరం అన్నది. యెహోవా మందిరం, యెహోవా మందిరం, దేవుని ఇల్లు. అక్కడ ఏముంది? 3వ వచనంలో సియోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని ఇంటిలో ఏమి బయలు వెళ్ళాలి? అక్కడే ఉంది. వాక్యము బయలు వెళ్ళాలి. వాక్య ప్రవాహం ఈ స్థలములో నుండి బయలు వెళ్ళాలి. ఆ మాట ఎంత బాగుంది. సియోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు. ఇక్కడ నుండి ఏమి ప్రవహించాలి బయటికి? యెహోవా వాక్యం, దేవుని వాక్యం
ఈ మందిరములో నుండి ప్రవహించాలి. ఏదేనులో పుట్టిన నదులు 4 దిక్కులను తడిపాయి. అవునా? ఏదేనులో నుండి పుట్టిన నదులు 4 దిక్కుల్ని తడిపాయి. ఏదేనులో నుండి నదులు బయటికి పారి ప్రవహించాయి. దేవుని సంఘమైన ఈ ఏదేనులో నుండి వాక్య ప్రవాహం బయలు వెళ్ళాలి. ఇక్కడ నుండి వెళ్ళే వాక్యం ఈ విడవలూరు గ్రామాన్ని, లేకపోతే ఈ విడవలూరు ప్రాంతాన్ని తడిపివేయాలి, ముంచివేయాలి. ఇక్కడ నుండి యెహోవా వాక్కు వెళ్ళాలి. ఒక మాట, సంగీతం కాదు, ఇక్కడ నుండి ఏం వెళ్ళాలి చెప్పాలి. యెహోవా వాక్కు ఒక మాట చెప్పిన ముందుకెళ్ళాలి. కొందరి దగ్గర వినాలి. కొందరి దగ్గర మ్యూజిక్ అనేది తీసేస్తే ఇవాళ పరిచయం పనికిరాదు. వాళ్ళ దగ్గరికి ఎవరు పోరు. ఏం తీస్తే అవర్ మినిస్ట్రీ, మన పరిచర్య సంగీత కేంద్ర పరిచర్య కాదు, వాక్య కేంద్రిత పరిచర్య. ఇక్కడ దేనికి ప్రాధాన్యం? వాక్యానికి ప్రాధాన్యం. 3 మెసేజ్లు. అవును, మరి 3 ఉంటాయి. కూర్చోబెట్టి సావగొడుతున్నారు కదా అంటారు మా వైపు. లోపలేసి సావగొడుతున్నారు కదా అంటే ఇక్కడ సావగొడతారు దేంతో? ఇది వాక్య ప్రధాన పరిచర్య. ఇక్కడ లో నుండి వాక్యం బయటికి ప్రవహించాలి. సియోనులో నుండి యెహోవా వాక్యం. తెస్సలోనికీయుల గురించి అదే రాస్తాడు పౌలు. మీ యొద్ద నుండి మాసిదోనియలోను అకయ ప్రాంతాల్లో మీ యొద్ద నుండి ఏమైంది? వాక్యము మ్రోగెను. వాళ్ళు ఎట్లా ప్రకటించారో తెలియదు, ఎలా ప్రచురించారో తెలియదు. దేవుని ఇల్లు అయితే ఇక్కడ వాక్య ప్రవాహాలు ఇక్కడ నుండి పుట్టి బయటికి ప్రవహించి అనేక ప్రజలను తడపాలి. వాక్యములు ముంచి తీయాలి ఈ జనాంగాన్ని. ఇక్కడ నుండి వాక్యం బయలు వెళ్ళాలి. ఇక్కడ ఇది వాక్య కేంద్రిత పరిచర్య కావాలి. వాక్య ప్రవాహాలు బయటికి వెళ్ళాలి. ఎఫెసీ సంఘాన్ని వదిలిపెట్టిపోతూ 20వ అధ్యాయంలో పౌలు ఎఫెసీ సంఘ పెద్దలను పిలిపించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు. వారిని దేవుని వాక్యమునకు ఏమన్నట్టు తెలుసా? అప్పగించి. ఎవరిని అప్పగించాడు? వాక్యానికి. ఎవరిని అప్పగించాడు? సంఘం వాక్యాన్ని పట్టుకోవడం కాదు, వాక్యము చేత సంఘం పట్టుబడాలి. వాక్యము చేత సంఘం పట్టుబడాలి. వర్డ్ ఆఫ్ గాడ్ డామినేట్ చేయాలి. దేన్ని? సంఘాన్ని. దేవుని వాక్యం యొక్క అజమాయిషి దేవుని సంఘంలో ఉండాలి. వాక్యమే సంఘాన్ని పట్టుకోవాలి. అదే మాట మాట్లాడతాడు. వాక్యమునకు వారిని అప్పగించను. సంఘానికి వాక్యం అప్పగించాలైనా అర్థమవుతుందా? సంఘానికి వాక్యం అప్పగించాల, వాక్యానికే సంఘాన్ని అప్పగించాడు. సత్యము నందు వారిని నేను ప్రతిష్ఠ చేసి, వాక్యము కొరకే మీరు అని. ప్రతిష్ఠ అంటే డెడికేటెడ్. ఇప్పుడు జరిగింది అదే. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయండి. దీస్ ప్లేస్ ఓన్లీ మెంట్ ఫర్ వర్డ్ ఆఫ్ గాడ్, ద ట్రూత్. ఈ స్థలం కేవలము వాక్యము కొరకే, సత్యము కొరకే అని ప్రతిష్ఠించారు. ఇక్కడ వాక్య ప్రతిష్ఠ జరిగింది. వాక్యము కొరకే మీరు ఈ సంఘం ప్రతిష్ఠించబడింది. దేవుని ఇల్లు అంటే ఇక్కడ ఏముండాలి చెప్పండి? ఇప్పుడు ఉన్నదే దేవుని వాక్యం. దేవుని ఇది కోస్తుంది, ఇది నొప్పిస్తుంది, ఇది పొడుస్తుంది, ఇది వేదన కలుగు చేస్తుంది, కానీ క్షేమాన్ని కలిగిస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్. చూడండి మరలి రండి. మొదట చదువుకున్నామే ఆ వచనం వాళ్ళు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం వచనం 15. 3:15. ఆయనను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు రాయుచున్నాను అన్నాడు.
ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరం అంటే ఏమని వినాలి. అయిపోయింది, లాస్ట్ అయిపోయింది. అంటే 5 minutes నేను వచ్చేస్తాను. దేవుని మందిరం అంటే ఇంగ్లీష్ ఏమన్నా విన్నా? దేవుని హౌస్ ఆఫ్ గాడ్. హౌస్ ఆఫ్ గాడ్ అంటే దేవుని ఇల్లు. దేవుని ఇల్లు ఇప్పుడు మన ఇల్లు ఎట్లాంటివి? మన ఇల్లు ఎబినేజర్ ఇల్లు, లేకపోతే జాన్ గారి ఇల్లు, నతనీయుల్ గారి ఇల్లు, సుధాకర్ గారి ఇల్లు, రైట్? ఇట్లా ఇల్లు ఉన్నాయి కదా, రైట్? మీ ఇంట్లో ఏముంటాయి? చెప్పండి, ప్రయత్నం చేయండి. ఈ ఇంట్లో ఏముంటాయి? మీకు కుర్చీలు, సోఫాలు, టీవీలు, టేబుల్ గుర్తొచ్చాయి. ఇంట్లో మా నాన్న ఉంటాడు, ఇంట్లో మా అమ్మ ఉంటుంది. వీళ్ళు గుర్తు రాలేదా? ఇంట్లో ఎవరు ఉంటారు? మనుషులు ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఎవరు ఉంటారు? అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, అన్న ఉంటాడు, అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది, వదిన ఉంటుంది, బావ ఉంటాడు. ఏమి ఇవన్నీ? సంబంధాలు. చూడండి, ఇదే పత్రికలో రాస్తూ పౌలు ఏం రాశాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడకు తిమోతి. అంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? తండ్రి, కుమారుడు ఉన్నారు, రైట్? మళ్ళీ రండి, 5వ అధ్యాయం 1వ వచనం. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుమన్నాడు. ఇప్పుడు ఎవరున్నారు ఇంట్లో? ఇక్కడ సంఘంలో తండ్రులు ఉన్నారు, రైట్? 2వ వచనం. అన్నదమ్ములని యవనులను, తల్లులని ఎవరున్నారు ఈ సంఘంలో? తల్లులు ఉన్నారు. తర్వాత పైన ఏమన్నాడు? అన్నదమ్ములు ఉన్నారు. కింద ఏమన్నాడు? అక్క చెల్లెండ్రు ఉన్నారా? ఏమివన్నీ? సంబంధాలు. ఇప్పుడు చెప్పండి, దేవుని ఇల్లు అంటే ఇదొక షాపింగ్ మాల్ కాదు. షాపింగ్ మాల్ అంటే ఏంటి? మనది కాదు, కొంటే తప్ప మనది కాదు. కానీ దేవుని సంఘంలోకి వచ్చామంటే ఇక్కడ ఎవరు ఉంటారు? తండ్రి ఉంటాడు, ఇక్కడ తల్లులు ఉంటారు, ఇక్కడ అన్నదమ్ములు ఉంటారు, ఇక్కడ అక్క చెల్లెలు ఉంటారు. బాహుబామరుదులు అట్లాంటి వాళ్ళు ఉండరు. వదిన బాబాయ్ కాదు. ఇక్కడ ఏమున్నాయి? సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ సంబంధాలు ఉన్నాయి. వినరా? దేవుని ఇల్లు అంటే ఇక్కడ సంబంధాలున్న స్థలం. ఇక్కడ అనురాగం ఉంటుంది, సంబంధాల మధ్య ఆప్యాయత ఉంటుంది, ఒకరి పట్ల ఒకరికి అక్కర ఉంటుంది. మా నాన్నకు మేమంటే చాలా ఇష్టం, చాలా ప్రేమించాడు. ఆయన 90 ఏళ్ళు బతకాలనుకున్నాడు. ఎందుకంటే తన పెన్షన్ నాకు అవసరమవుతుందని. పడకలో బాధపడతాయిన పర్లా నేను కొంతకాలం బతుకుతానైనా మీకు ఉపయోగపడతాను. మా అమ్మ అంతే. ఏముంటుంది సంబంధాల మధ్య? ప్రేమ ఉంటుంది. సమస్య వస్తే పలకరించి అక్క వాళ్ళు ఉన్నారు నాకు. పట్టింపు ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, పరామర్శ ఉంటుంది, పలకరింపు ఉంటుంది, ఆదరణ ఉంటుంది, ప్రోత్సాహం ఉంటుంది, పురుకొల్పు ఉంటుంది, ఓదార్పు ఉంటుంది. అవి ఉంటేనే సంబంధాలు. ఆమె అంటేనే 1/2 కిలోమీటర్ పోయింటాం మనం. పలకరించుకో, ఎట్లా ఉన్నారమ్మా, కుటుంబ పరిస్థితులు బాగున్నాయా, ఆరోగ్యం బాగుందా? పలకరించుకుంటున్నారు సంఘంలో. పుడుచుకుంటారు ఒకరినొకరిని పక్కన నుంచి. ఓర్చుకోలేము. ఇది దేవుని ఇల్లు. ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలు. ఇక్కడ సంబంధాలు ఉన్నాయి. ఇదే ఎఫ్ఎస్సి అనే సంఘములో తండ్రులని, తల్లులని, అన్నదమ్ములని, అక్క చెల్లెండ్రని, కుమారులని పిలువబడిన వ్యక్తులు ఉన్నారు. మనమంతా అన్నదమ్ములం, అక్క చెల్లెండ్రం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభువా, నీ తల్లి బయట ఉంది, నీ సహోదరులు బయట ఉన్నారంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి? ఇదిగో వీళ్ళే అన్నాడు. ఎవరిని చూపించి? ఎవరైతే వాక్యాన్ని వినటానికి కూడి వచ్చారో లోపల ఉన్నవారిని ఏమన్నాడు? ఇదిగో వీరే నా తల్లి, వీరే నా సహోదరులు. ఎవరన్నాడు? బయట ఉన్నది కాదు. ఎవరున్నారు? లోపల ఉన్నారు. ఇక్కడ కులాభిమానాలు, బంధు ప్రీతిలో ఉండవు. ఇక్కడ ప్రభువు ప్రేమ ఉంటుంది, ఒకరి పట్ల ఒకరికి అక్కర ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, అనురాగం ఉంటుంది. ఇది దేవుని మందిరం అయితే ఇక్కడ ఏముండాలి? లాస్ట్ చెప్పండి. సంబంధాలు 4 విషయాలు ఉన్నాయి. 1,
ఇది దేవుని మందిరం అయితే ఇక్కడ ఏం చూడాలి మనం? దేవుని సన్నిధిని చూసారు. ఈ రోజు దేవుని సన్నిధి అనుభవించాను. వండర్ఫుల్ అన్న వర్షిప్. బైబిల్ స్టడీలో నేను ఎంజాయ్ చేశాను నా దేవుని సన్నిధిని అని చెప్పగలిగాను. బయట వచ్చిన వాడు బ్రదర్ వాళ్ళ మధ్య దేవుడు ఉన్నాడు, బ్రదర్ వాళ్ళ మధ్య దేవుడు ఉన్నాడు. బయట ఉన్నవారు చెప్పగలిగారు ఇది దేవుని మందిరం అయితే ఇక్కడ దేవుని సన్నిధి ఉండాలి. ఇది దేవుని మందిరం అయితే ఇక్కడ ఆయన నామము మాత్రమే చెల్లుబాటు. నా పేరు నేను ఎవరో తెలుసా? నేను ఎబెనేజర్ ఒక 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 వేదికలో ఒకరు. ఇక్కడ ఆయన నామం చెల్లదు. ఎవరి నామం? యేసు క్రీస్తు నామమున నేను దేవుని సేవకుడిని. యేసు క్రీస్తు నామమున వారు పెద్దలు, యేసు క్రీస్తు నామమున వారి పరిచారకులు, యేసు క్రీస్తు నామమున వారు సహోదరులు. ఆయన నామమే ఇక్కడ చెల్లుబాటు అయ్యేది. ఆయన నామమున కూడి రావాలి. అప్పుడే ఇది నీతిమంతుల సభ, అప్పుడే ఇది యథార్థవంతుల సభ, అప్పుడే ఇది భక్తుల సభ. లేకపోతే ఇది రాజకీయ సభ, కుల సభ, మత సభ అయిపోతుంది. ఆయన నామం ఆయన మందిరంలో. మూడవది ఆయన వాక్యం ప్రవాహం బయటికి వెళ్ళాలి. సంగీతం అవసరమే కానీ ఆయన వాక్యమే ముఖ్యం. ఆయన వాక్యమే ముఖ్యం. ఇక్కడ నుండి వాక్య ప్రవాహాలు లోకాన్ని తడపాలి, సమాజాన్ని తడపాలి. దేవుని మందిరం అయితే ఇక్కడ ఏముండాలి? సంబంధాలు. కొట్లాటంగా, అసూయలు కాదు, తగాదాలు కాదు, అభిప్రాయ భేదాలు కాదు, స్పర్ధలు కాదు, ఓర్వలేనితనం కాదు, అసూయ కాదు, కుళ్ళు కాదు, కుతంత్రాలు కాదు, కుట్రలు కాదు. ఇక్కడ ప్రేమ ఉండాలి, ఇక్కడ ఆప్యాయత ఉండాలి, ఇక్కడ అనురాగం ఉండాలి. అన్న, చెల్లి, తమ్ముడు, అక్క, అప్పుడు పెద్ద బాగుంటుంది కదా. ఆ సంబంధాన్ని కాపాడము. అప్పుడే ఏమవుతుంది చెప్పాలి? దేవుని మందిరం. అట్టి మందిరాలుగా మన మందిరాలు ఉండటానికి ప్రభుత్వ తన కృప సమృద్ధిగా అనుగ్రహించింది. చాలా అనారోగ్యం ఉన్నప్పటికీ మా మధ్యకి వచ్చి చక్కని సందేశం అందించిన ప్రియులు పెద్దలు ప్రసాద్ అన్న గారు, బెంగళూరు బేదర్ స్థానిక సంఘ పెద్దలు ప్రసాద్ అన్న గారు చివరి ప్రార్థన ముగించుకుందాం. స్థానిక సంఘ సేవకులు జ్ఞానన్న గారు ఉంటే ముందుకు రావాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినమున గడవలూరులో ఉన్న గర్భంలో ప్రార్థనా మందిరం పునర్నిర్మాణం జరిగి ప్రతిష్ట కూడా జరగడానికి చెప్పారు. సహోదరులు జానన్ గారు ప్రయాసపడి మందిర పునర్నిర్మాణంలో ఎంతగానో తన సమయాన్ని ధనాన్ని వెచ్చించి ప్రభు నామ కళల కొరకు మందిరాన్ని ఏర్పాటు చేయటప్పుడు చూపినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మందిర ప్రతిష్ట ప్రారంభం నుండి ఇంతవరకు కూడా ముగ్గురు దాసులను బలపరిచయం వేరు వేరు సందేశాలు వారి ద్వారా సంఘానికి అందించబడ్డాయి. ముగ్గురు దాసులు సంఘానికి వచ్చిన ప్రియులకు శ్రేష్టమైన సంగతులను బోధించినారు. చివరిలో మీ దాసుడు అతని దూర ప్రాంతం నుండి వచ్చి అలసి ఉన్న అనారోగ్యంతో ఉన్న దేవుని సంఘము, దేవుని మందిరము, జీవము గల దేవుని సంఘము, అందులో ఉన్న అర్థాలను సామాన్యునికి సైతం అర్థమైన రీతిలో చక్కగా స్వీకరించి చక్కగా బోధించారు. అలా ఉండడానికి సంఘాలు సిద్ధపడాలి. నిజంగా దేవుని బిడ్డలు అలా సంఘాలలో ఉండి తమ ప్రవర్తనను సరిదిద్దుకోవాలని మేము చక్కని వాక్యాన్ని ఆలోచించినాం. దేవుడు ఉన్న సంఘముగా ఉండాలి, దేవుడు లేని సంఘాలుగా కాకుండా, ప్రోగ్రామ్ ఓరియంటెడ్ సంఘాలుగా కాకుండా ప్రభువును కలిగిన సంఘాలుగా ఉండడం చాలా శ్రేష్టత, ధన్యత. మీ దాసుని నోట వచ్చి మాకు తెలియజేసిన విద్యార్థి పునరాలు తెలుస్తున్నాం. వాక్యం అందించిన ముగ్గురు దాసులు దానియులు గారిని, అలాగే మ్యాథ్యూస్ గారిని, ఎమ్మెల్యే పవిత్రులు గారిని దీవించండి. చక్కగా వారు వాడుతున్నారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ
మరి స్థానిక సంఘం పరిచర్య చేశారు, ప్రయాసపడ్డారు. వారు చేసిన ప్రయాసం పరిచర్యను బట్టి సంఘానికి రావాల్సిన దీవెన పరిచయం ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ధ్యానాన్ని గారు వయసు మీద పడిన తన సంకల్పం కడలకుండా ప్రభు నామకాల కొరకు మీద ఆశించబడినట్టుగా మందిరము అనేకులు కూడి వచ్చి కూర్చొని దేవుని వాక్యాన్ని ఆలోచించడానికి దాన్ని మంచి సహవాసం కలిగి ఉండడానికి కావాలని ఆశించారు. ఆ రీతిగా ఒక చక్కని మందిరానికి కార్యక్రమం అంతటిలో మీరు సన్నిధి మాతో ఉంటారు. మాకు తోడుగా ఉన్నారు. కార్యక్రమం అంతటిలో నడిపించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి సంఘంలో ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొన్న అనేక మంది విశ్వాసులను బట్టి కూడా స్థుతిస్తున్నాం. అనేక మంది వాక్య బోధనలు ఆలకించారు. వారు విన్న వాక్యం ప్రకారం జీవించడానికి వారు సిద్ధపడతామని ప్రార్థన చేస్తున్నాం. బోధకులను అలాగే ఆలోచించిన విశ్వాసులను పరిచయం చేసిన వారిని అలాగే సంఘంలో ఉన్నటువంటి పెద్దలను ప్రతి ఒక్కరిని కూడా మీకు బాగా అప్పగిస్తూ కొద్ది మనవులు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియులారా, మధ్యాహ్నం 2:30కు తిరిగి కూడికి స్టార్ట్ అవుతుంది. భోజనాలు చేసేవాళ్ళు ఒకవేళ చేస్తూ ఉన్నా ముందు చేసిన వారు వచ్చి కూర్చున్నట్లయితే పాటలు పాడుతూ స్టార్ట్ చేస్తాం. 2:30కు మధ్యాహ్నం తిరిగి స్టార్ట్ చేయబడుతుంది. తిరిగి రాత్రి కూడా కూడికి ఉంది. ప్రకటించిన విధంగా రేపు ఆదివారం కూడా కూడికలోనే దయచేసి అందరూ జ్ఞాపకం పెట్టుకొని మనం పాల్గొనాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు భోజనాలు పైన మేడ మీద, ఈ మందిరం మేడ మీద సిస్టర్స్కి ఏర్పాటు చేశారు. అలాగే ఈ ప్రక్కన ఇటువైపున ఖాళీ స్థలంలో బ్రదర్స్కి ఏర్పాటు చేశారు. అందరూ వెళ్ళి భోజనాలను మనం చేస్తున్నాము. ఒక నిమిషం స్థానిక సంఘ సేవకులు ముగింపు మాట్లాడుకొని మీకు తెలియజేస్తారు. జగన్ గారు. రఘునందులారా, దేవుని మహాత్మును బట్టి దేవుడు చూపిన ఆయన ప్రేమను బట్టి దేవుని స్తోత్రం చేస్తున్నాం. ఈ మందిర పునాది నుండి నిర్మాణం వరకు దేవుడు అక్కడ సహాయం చేశాడు. సంఘంలో ఉన్నవారు చాలా పూర్ ఫ్యామిలీస్గా ఉన్నప్పటికీ దేవుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసే ఆయుధాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకని దేవుడు ఇంత గొప్పగా మేము నిర్మించుకోవడానికి కృప చూశాడు. ఆయనకి అంతగానో కఠినమై ఉన్నాం. ఈ కార్యక్రమం జరగడానికి మందిర ప్రతిష్ఠ కార్యక్రమానికి దైవ సేవకులను ఆహ్వానించి ఇలా మన మధ్యకి వచ్చారు. అనారోగ్య పరిస్థితుల్లో కూడా, రాజేష్ పరిస్థితుల్లో కూడా మన పూర్వీకులు ఎవరైతే ప్రభుత్వం కాదు దైవ సేవకులు మన మధ్యకి వచ్చి బలంగా దేవుని వాక్యాన్ని అందించారు. అలాగే మధ్యాహ్నం కూడా అందిస్తారని మేము ఆశపడుతున్నాం. అలాగా దేవుని వాక్యాన్ని మధ్యాహ్నించి మనం తిరిగి 2:30 కూడుకున్నాం. 2:30కి ఒక అర్ధగంట సేపు పాటలు ఉంటాయి. 3 గంటల నుంచి 4 గంటల వరకు, 3 నుంచి 3:45 వరకు, తదుపరి 3:45 నుండి 4:30 కల్లా మన మెసేజ్ అయిపోద్ది. అలా మనం తిరిగి మనం క్షేమంగా వెళ్ళొచ్చు. వచ్చేసిన తర్వాత ఎవరు వెళ్ళొద్దని ప్రేమతో మనం చేస్తున్నాం. అందుకోసం చెప్తున్నాను విషయాలు. దేవుని వాక్యం ఉన్నాం. మన తిరిగి రాత్రి 7 గంటలకు ఉంటుంది. మీకు చెప్పినట్టుగా స్త్రీలందరూ పైకి వెళ్ళండి. పైన మీకు ఏర్పాటు చేయబడింది. పురుషులు మాత్రమే ఈ స్థలంలో ఉంటారు. పురుషులు అక్కడ భోంచేస్తారు. అలాగే దైవ సేవకుడు పెద్దలైన వాడు మన ఇంటి ఆవరణంలో అక్కడికి వెళ్ళండి. అక్కడ మీకు భోజనం ఏర్పాటు చేస్తున్నాయి. అక్కడ మీరు పనిచేయాలి. ఈ విషయాన్ని దైవ సేవకులు అయితే స్త్రీలు, పురుషులు అయితే గమనించాలి. పురుషులు కాదు స్త్రీలు, స్త్రీలు కాదు పురుషులు కాదు. మేము అనుమతిస్తాం. ఎక్కడ కౌంటరు నిలిచిపడిందో, ఖాళీ అయిందో దానికి మేము పనులు చేస్తాం. ఇలా స్త్రీలు మాత్రమే పైకి వెళ్ళాలా, పురుషులు మాత్రమే ఇక్కడ ఉండాలా, హీరో నిలబడాలి. తోసుకోవద్దు. దయచేసి మనం దేవుని కూడా క్రమశిక్షణ కలిగి ఉన్నాం అని మీ ప్రేమతో మనం చేస్తున్నాం. అందరికి సమృద్ధిగా చూపించబడతారు. పనిచేస్తున్నాం. దేవుడు దేవుని స్తోత్రం. వాక్యం అందించిన దైవశాఖకి అధ్యక్షులుగా నేర్పించిన దైవశాఖకి ట్రాన్స్లేట్ చేసిన మన ప్రేమికులందరికీ అలాగే చేరు వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. దైవ సేవకులందరికీ కూడా వందనాలు. ఈ సమయంలో అందరూ బయటకేసి
వెళదాం. ఇంతటితో కూడిక ముగించబడింది. అందరూ నెమ్మదిగా వెళ్ళిపోతే రావాల్సిందిగా